అధికారంలోకి రావడానికి మాయమాటలు చెప్పిన కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తొలి ఏడాది రైతులకు 20,000 ఎగ్గొట్టి పంగనామాలు పెట్టారని విమర్శించారు. రెండో ఏడాది అరకొరగా ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఖర్చులు కూడా రావట్లేదని, చంద్రబాబు పాలనలో నష్టపోతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మాయ మాటలు చెప్పి ఏ విధంగా అధికారంలోకి వచ్చారో మనం కళ్ళారా చూసాం. వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క వెల్ఫేర్ స్కీమ్ అయినా సక్రమంగా చేశారా అంటే శూన్యం. ముఖ్యంగా ఈరోజు రైతుల విషయానికి వస్తే రైతు భరోసా గత ప్రభుత్వానికన్నా ఎక్కువ ఇస్తాను, ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తాను అని చెప్పడం జరిగింది. మొదటి సంవత్సరం 20,000 ఎగ్గొట్టి పంగనామాలు పెట్టారు. రెండవ సంవత్సరం మరి 7,000 రూపాయలు మాత్రమే, అది కొంతమంది రైతులకు ఇచ్చి అందరికీ కూడా పంగనామాలు పెట్టారు. మూడవ సంవత్సరం ఇప్పటికీ అరాకొరగా కొంతమందికి 7,000 పడ్డాయి, కానీ మ్యాక్సిమం రైతులకి ఈరోజు పంగనామాలు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసిన కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.